కనక మహాలక్ష్మికైతే విహారీ ఇంటికొచ్చినప్పటి నుంచి వారానికి 1, 2 చెంపదెబ్బలన్నా పడతానే ఉన్నాయండి. అసలేం జరుగుద్దంటే ఇంకా లక్ష్మి అయితే తులసి కోట ముందైతే దీపం పెట్టి పూజ అయితే చేస్తదనమాట ఇంకా. అదే టైంకి సహస్ర కూడా దీపం పెట్టాలని అక్కడికొస్తదనమాట. అంతే ఇంకా లక్ష్మిని దీపం పెట్టి పూజ చేసేసరికి లాగి పెట్టి కొట్టిద్దనమాట. అసలింక నీకేం సంబంధమే ఈ ఇంటికి నీకసల? నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేను పెట్టాలా తులసి కోట ముందు దీపం అనైతే అరుస్తూ ఉంటదనమాట. ఇంకా విహారీ వచ్చి, "ఎందుకు లక్ష్మిని కొడతావు? ఎందుకు ఏమైందనంటే" శాస్త్ర అయితే ఇంకా, "ఇది దీపం పెట్టింది బావ. నేను కదా పెట్టాల్సిందసల. లక్ష్మికి ఈ ఇంటికి ఏం సంబంధం" అని అడిగితే, "ఈ ఇంటికి లక్ష్మికి సంబంధం ఉంది" అని భారీ డైలాగ్ కొడతాడండి. శాస్త్ర అయితే, "ఏం సంబంధం ఉంది" అని అడుగుద్దనమాట. ఇంకంతే మన విహారీకి ఏం చెప్పాలో తెలియక గమ్ముగా నిలబడతాడు. అంతలోపు మదన్ వచ్చి, "అసలు లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అప్పుడు ఈ ఇంటికి లక్ష్మికి సంబంధం ఉన్నట్టే కదా" అని అయితే చెప్తాడు. "కనీసం లక్ష్మిని మనిషిగా చూడండి, బానిసగా చూడొద్దు" అని అయితే అంటాడనమాట. ఇంకా విహారీ కూడా తిడతాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే, "అసలు మీరు లక్ష్మి ప్లేస్లో ఉండి చూడండి, లక్ష్మిని అంతలా అవమానిస్తారు, లక్ష్మి పెయిన్ ఏంటో తెలుస్తుంది" అని చెప్పి అరిచేసి అక్కడి నుంచి వెళ్తాడనమాట. ఇంకా ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్